అందరికీ నమస్కారం అండి. మిలినీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్లోకి వచ్చేస్తాం. మనం అందరం కూడా ఇప్పటి వరకు 3 విషయాల గురించి తెలుసుకున్నాం. మొదటిది ఆత్మపరిశీలన చేసుకోవడం. మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము. రెండవది మనం చేస్తుంది భ్రమ అని తెలిసినప్పుడు కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం. ఈ నిర్ణయాల గురించి చాలామంది కామెంట్స్ చేశారు, చూశాను. ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అని 4వ విషయం చెప్తూ ఆ విషయాన్ని కూడా కవర్ చేస్తాను. 3వ విషయం మనం అద్భుతాలు చేయగలమని నమ్మగలగడం. 4వది వచ్చి ఈ టైంలో మనకి అసలు ఏదైనా విషయాన్ని బోధించే గురువులు ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉంటాము. చాలామంది ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. అంటే మనమంతా భ్రమలో బ్రతుకుతున్నామని యాక్సెప్ట్ చేసేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అనే నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ అద్భుతాలు జరుగుతాయి అనే విషయం వరకు వచ్చి ఎలా జరుగుతాయో చెప్పే వ్యక్తులు ఎవరు అనే విషయం దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఈరోజు చాలామంది మెంటర్స్ కోసం, గురువుల కోసం, వాళ్ళకి ఉపదేశించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది వెతుకుతున్నారు. మరి ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం గురించి సెకండ్ పాయింట్ నిర్ణయం. దీనికి కలిసి నేను ఒక స్టోరీ చెప్తాను. ఇది నిజంగా యథార్థంగా జరిగిన విషయమే. పేర్లు అయితే నేను చెప్పను, కానీ ఆ పేర్లో మీకు కావాల్సిన పేరు ఊహించుకోండి. అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, తను ఆల్మోస్ట్ 10th క్లాస్ అది చదివేటప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అంటే చక్కగా ఎస్ఏ రైటింగ్స్ అన్నిట్లో బాగా రాయగలిగేవాడు. స్టేజ్ మీద చక్కగా మాట్లాడగలిగేవాడు. తను ఏ విషయాన్నైనా కానీ కవి భావంతో రాయగలిగేవాడు అనమాట. తర్వాత తను 10th క్లాస్ అయిపోయిన తర్వాత తన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో ఏమనుకున్నాడంటే తను మంచి రచయిత కావాలనుకున్నాడు. దానికి సంబంధించిన స్టడీ ఏదైతే ఉందో దానిని చదవాలనుకున్నాడు. ఆ టైంలో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. చాలా హ్యాపీగా నేను పలానా కోర్స్ చేస్తాను, ఎంఏ లిటరేచర్ చేస్తాను అని వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, నీవు జీవితంలో తీసుకునే ద వరస్ట్ డెసిషన్ అవుతుంది ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం అని చెప్తారు. చెప్పి తను అకౌంటెంట్ అవ్వడం తనకి ఇష్టమని, అకౌంటెంట్గా కావాలని వాళ్ళ అమ్మగారు చెప్తారు. వెంటనే వాళ్ళ అమ్మ కోరిక మేరకు తను కామర్స్ తీసుకుని అకౌంట్స్ సైడ్ వెళ్ళిపోతాడు. అకౌంట్స్కి సంబంధించిన పీజీ వరకు చేస్తాడు. ఆ తర్వాత ఒక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. చూస్తుండగానే నిన్ననే పెళ్లి జరిగిందా అనేటట్లు ఉండగానే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. మళ్ళీ వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళవి అయిపోయి ఎటువంటి లైఫ్లో సెటిల్ అయిపోయి భార్య పిల్లలతో వాళ్ళ కుటుంబాలను స్థిరపరుచుకున్నారు. తను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఏదైతే తను అకౌంటెంట్ కావాలని కోరుకున్నారో వాళ్ళ మదర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు తను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. అక్కడుండి తను చెప్తున్న మాటలు వింటున్న టైంలో అతను చెప్పింది ఏంటి అంటే, నా జీవితాన్ని నేను ఎక్కడా జీవించలేదు, ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే నేను జీవించాను. మా అమ్మగారి సంతోషం కోసం నేను అకౌంటెంట్గా మారాను. మా అమ్మగారి కోసం పెళ్లి చేసుకున్నాను, ఆవిడ చూపించిన వ్యక్తిని. తర్వాత నా భార్య కోసం, నా కోసం కుటుంబాన్ని నిర్మించుకున్నాను. తను సంతోషంగా, నా భార్య సంతోషంగా ఉండడం కోసం నేను డే అండ్ నైట్ కష్టపడుతూ ఉండేదాన్ని. చక్కగా నా పిల్లల్ని పోషించుకున్నాను, ఒక లైఫ్లో స్థిరపరిచాను. నేను ఎవరి కోసమైతే ఇన్ని రోజులు ఎవరిని సంతోష పెట్టాలి ఆయనైతే ఉన్నానో, ఈ సంతోష పెట్టాలి అనుకున్న వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు నా లైఫ్ ఏంటి అని ఆలోచిస్తే, ఆ రోజు నేను ఒకే ఒక కోరిక కోరుకున్నాను. ఏంటి అంటే, నేను ఒక రచయితని కావాలి అని. నా కోసం నేనేమీ చేయలేదు. నేను చేసిన పని ఏంటి అంటే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడానికి చేశాను. జీవితం చరమాంకంలో ఆయన చెప్పిన ఈ మాటలు
అంటే ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ నిగూఢంగా ఆలోచిస్తే ఆయన చెప్పిన మాటల అర్థం ఏంటి అంటే, ఇవన్నీ చేయాలి. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే నా కోసం నేను బ్రతుకుంటే చాలా బాగుండేది ఈరోజు నా లైఫ్లో. నేను సంతోషపడేవాడిని, నేను ఇది సాధించాను అని గర్వపడేవాడిని. కానీ ఈరోజు నేను బ్రతికిన బ్రతికంతా మా అమ్మ బ్రతుకుని, మా అమ్మ అకౌంటెంట్గా అవ్వాలనుకుని అవ్వలేకపోయింది, నేను అవ్వాలని కోరుకుంది. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం కనుక నా ఇష్ట ప్రకారం తీసుకుంటే ఈరోజు వీటన్నిటితో పాటు, ఈ బాధ్యతలతో పాటు నా జీవితం నేను అనుభవించాను అనే సంతోషం నాకు ఉండేది. ఇక ఈ చివరి రోజుల్లో నేనేం చేయగలను అని చెప్పి ఆయన రాసిన కవితల్ని వినిపించారు. అంటే తను ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చేయలేకపోయారు, ఎలాగైతే బ్రతకాలనుకున్నారో అలాగ బ్రతకలేకపోయారు. జీవితం అంతా కష్టపడి అందరినీ మెప్పించి అందరి కోసం బ్రతికి చివరి రోజుల్లో మనమేంటి అనేది ఆలోచించుకుని ఆ రోజు నిరాశ పడకూడదు. ఆ రోజు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే, అందరినీ సంతోషపెట్టడానికి బ్రతికానే అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి, మన కోసం మనం బ్రతకడానికి ఈ రోజైనా నిర్ణయం తీసుకోవాలి. మనం దేని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నామో, అసలు మన జీవితంలో మనం భరించలేనిది ఏంటి, మనకి ఏది వద్దు అనుకుంటున్నామో దానిని వదిలేసి మనకి ఏది కావాలి అనుకుంటున్నామో దానికోసం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక 4వ విషయమైన గురూపదేశం ఏదైతే ఉందో, గురువుల్ని ఎంచుకోవడం ఎలా అనేది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కూడా. ఎందుకంటే తారసపడిన ప్రతి ఒక్కరు కూడా మనకి కరెక్ట్ గురువు కాదు. నీ కోసం కేటాయించిన గురువులు ఉంటారు. ఆ గురువు ఎవరు అనేది వాళ్ళు, ఎందుకంటే నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ గురువు నీ దగ్గరికి వస్తారు. నేర్చుకోవడానికి మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో మీ గురువులు మీ దగ్గరికి వస్తారు అని నమ్మండి. ఎక్కువగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్ని రోజులు అనుసరించండి. వాళ్ళే మీ గురువు అని మీ మనస్సాక్షి కనిపిస్తే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ జీవితం మారడానికి కావలసిన విధానాల్ని నేర్చుకోండి. ఇది 4వ విషయం. గురూపదేశం అనేది మీ జీవితాన్ని మార్చే విషయం. రేపటి వీడియోలో 5, 6, 7 విషయాల గురించి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వండర్ఫుల్ టాపిక్స్తో వండర్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు ఇవ్వబోతున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.